పరిచయ సంగీతము. ఒక్కసారి ఆలోచించండి, బ్రతకడానికి మన దగ్గరున్నది కేవలం 7 రోజులే అని తెలిస్తే ఎవరైనా ఏం చేస్తారు? ఇది ఏదో ఊహించుకోవాల్సిన ప్రశ్న కాదు. నిజానికి ఈ ఒక్క ప్రశ్న నుండే ఒక మహా ఇతిహాసం పుట్టింది. సరే, ఈరోజు మనం పోతన భాగవతం వెనుక ఉన్న ఆ అద్భుతమైన కథను చూద్దాం. ఒక రాజు చివరి రోజుల దగ్గర మొదలుపెట్టి ఆ దైవిక గాథల సారాంశమేంటో, దాని మనకందించిన కవిభక్తి ఎలాంటిదో, ఇంకా ఇన్ని వందలేళ్ల తర్వాత కూడా ఈ కావ్యం ఎందుకు నిలిచి ఉందో తెలుసుకుందాం. అంతా ఒక చక్రవర్తితో మొదలవుతుంది, ఆయనకు తగిలినొక భయంకరమైన శాపంతో. కథేంటంటే, పాండవుల వారసుడైన పరీక్షిత్తు మహారాజు వేటకి వెళ్ళినప్పుడు ధ్యానంలో ఉన్న ఒక మునిని అవమానిస్తాడు. దానికి కోపంతో ఆ మునికుమారుడు శపిస్తాడు, సరిగ్గా 7 రోజుల్లో పాము కాటుకి రాజు చనిపోతాడని. కాని ఆశ్చర్యమేంటంటే, పరీక్షిత్తు భయపడ్లేదు. తన విధిని అంగీకరించి రాజ్యాన్ని వదిలేసి గంగానది ఒడ్డుకు చేరాడు. తన చివరి క్షణాల్లోనైనా సరే జ్ఞానాన్ని సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. అప్పుడు తన చుట్టూ చేరిన ఎందరో గొప్ప ఋషుల్ని, జ్ఞానుల్ని ఆయన ఒకే ఒక్క ప్రశ్న అడిగాడు. అన్నింటికన్నా ముఖ్యమైన ప్రశ్న. చావు దగ్గర పడినప్పుడు ఒక వ్యక్తి మోక్షం పొందాలంటే అసలు మార్గమేంటి? ఆ రాజు అడిగిన ప్రశ్నకు సమాధానం ఏ తత్వశాస్త్రమో ఏ సిద్ధాంతమో కాదు, అది ఒక కథ. ఆ సమాధానమే శ్రీమద్భాగవతం. అంటే పేరులోనే ఉంది, భగవంతుని కథలు. అయితే ఇది కేవలం కథల పుస్తకం కాదు, దీన్ని వేదాలన్నింటి సారం, అంటే బాగా పండిన పండులాంటిదని చెబుతారు. నిజానికి అస్సలు భాగవతాన్ని సంస్కృతంలో వేదవ్యాసుడు రాశారు. కాని 15వ శతాబ్దంలో కవి పోతన దాన్ని తెలుగులోకి తీసుకొచ్చారు. అయితే ఇది కేవలం ట్రాన్స్లేషన్ అనుకుంటే పొరపాటే. పోతన తన భక్తిని, కవిత్వ ప్రతిభను రంగరించి తెలుగువారి గుండెల్లో నిలిచిపోయేలా మలిచారు. సో రాజుకి దొరికిన అసలు సమాధానమేంటంటే, అది ఏ కష్టమైన పూజలోనూ పెద్ద పెద్ద సిద్ధాంతాల్లోనూ లేదు, అది భక్తి యోగంలో ఉంది. అంటే సింపుల్గా భగవంతుని కథలు వినడం, ఆయన గుణగానం చేయడం, ఆయన్ని స్మరించుకోవడం, ఇదే స్వచ్ఛమైన భక్తి మార్గం. మరి ఇంత శక్తివంతమైన ఈ ఇతిహాసంలో అసలు ఎలాంటి కథలున్నాయి? భాగవతం నిజంగా కథల సముద్రం లాంటిది. విష్ణువు 10 అవతారాల దగ్గర్నుంచి శ్రీకృష్ణుడి చిన్ననాటి అల్లరి వరకు, గోవర్ధన పర్వతాన్ని వేలితో ఎత్తడం నుండి పాండవుల చివరి ప్రయాణం వరకు, చివరికి ఈ విశ్వం ఎలా పుట్టింది, ఎలా నడుస్తోందో కూడా ఇందులో ఉంది. ప్రతి కథ వెనుక ఒక లోతైన అర్థం దాగి ఉంటుంది. ఈ పద్యం చూడండి, భాగవతం పవరేంటో ఎంత అద్భుతంగా చెబుతుందో. పోతనగారుంటారు, భగవంతుని గురించి మాట్లాడే మాటలు అవి మామూలు మాటలు కావు, అవి సరస్వతీదేవికే ఆభరణాలట. ఆ మాటలు పాపాలను పోగొట్టి ఎప్పటికీ మేలు చేస్తాయట. అంటే మంచిని తలుచుకోవడమే ఒక గొప్ప శక్తి అని ఆయన నమ్మకం. ఇక్కడ చూడండి, ఆ భక్తి ఎంత పర్సనల్గా ఉందో. ఇది కేవలం దేవుణ్ణి పొగడటం కాదు, నన్ను ఈ ప్రపంచ బంధాల్నుంచి బయటపడేయ్ అని అడగడం. ఆ ఆర్తి, ఆ కనెక్షన్, అదే భాగవతానికి ప్రాణం. ఇంత గొప్ప కావ్యాన్ని మనకు ఇచ్చిన ఆ కవి ఇంతకీ ఎవరు? ఆయనే మన పోతన. ఆయన ఏ రాజుదగ్గర పనిచేసే ఆస్థాన పండితుడు కాదు, ఒక సాధారణ రైతు. కాని ఆయనకు దేవుడిచ్చిన కవిత్వ ప్రతిభ ఉంది. అన్నిటికన్నా మించి అంతులేని భక్తి ఉంది. అదే ఆయన కలం నుంచి ఇంతటి అద్భుతాన్ని సృష్టించింది. ఈ మాటలు వింటే చాలు పోతనగారి మనసు ఏంటో అర్థమవుతుంది. ఆయన ఎందుకు ఈ కావ్యాన్ని రాశారో ఇవే చెబుతాయి. ఇన్నాళ్లు పనికిమాలిన విషయాలు మాట్లాడి నా నాలుక పవిత్రతను కోల్పోయింది, ఇప్పుడు శ్రీహరి కథలు చెప్పి నా మాట ధన్యమైంది అని ఆయన అంటారు. అంటే ఇది ఆయనకొక పని కాదు, ఒక పవిత్రమైన సేవ. కొన్ని వందల సంవత్సరాలు గడిచిపోయినా సరే పోతన భాగవతం ఇంకా మనతో ఎందుకు మాట్లాడుతోంది? దానికి సాక్ష్యం ఇప్పటికీ ఈ పుస్తకానికి ఉన్న ఆదరణే. ఉదాహరణకి టీటీడీ వాళ్లు ప్రచురించిన ఈ పుస్తకాన్నే చూడండి. 1987లో మొదలై మళ్లీ మళ్లీ ప్రింట్ అవుతూనే ఉంది. చివరికి 2015లో కొత్త ఎడిషన్ కూడా వచ్చింది. అంటే ఇదేదో పాత గ్రంథం కాదు, ఇది ఒక జీవగ్రంథం. ఒక్క 2015లో వచ్చిన కొత్త ఎడిషనే ఏకంగా 5000 కాపీలు ముద్రించారు. ఆలోచించండి, దాదాపు 600 సంవత్సరాల తర్వాత కూడా ఈ కావ్యం ప్రజల జీవితాల్లో ఎంత బలంగా ఉందో ఈ ఒక్క సంఖ్య చెబుతుంది.
ఎందుకంటే ఆనాడు పరీక్షిత్తు మహారాజు తన చివరి 7 రోజుల్లో ఏం తెలుసుకున్నాడో ఈనాటి పాఠకులు కూడా దాన్నే తెలుసుకుంటున్నారు. జీవితంలోని గందరగోళంలో ఒక స్పష్టతను, మనశ్శాంతిని, చివరికి ఒక విముక్తి మార్గాన్ని ఈ కథ అందిస్తోంది. పరీక్షిత్తు రాజుకు తన జీవితంలో అతి పెద్ద ప్రశ్నకు సమాధానం ఒక కథలో దొరికింది. ఇది మన ముందు ఒక ప్రశ్ననుంచుతుంది. ఈ ఆధునిక ప్రపంచంలో దారి చూపించడానికి నేటితరం ఏ కథల వైపు చూస్తోంది?